మార్చుకుంటే పరలోకం వెళ్తావు, బుద్ధి మార్చుకోకపోతే నరకానికి పోతావు. ఇది మాత్రం సత్యం, డౌట్ లేదు దాంట్లో. ఇప్పటికీ నీ బుద్ధి మారలేదనుకో, డైరెక్ట్గా నరకమే. ఇంకా మరి వేరే దీంట్లో మొహమాటం, దీంట్లో వ్యత్యాసాలు, అది నేనైనా మీరైనా ఎవరైనా సరే మన మానసిక స్థితి మారకపోతే, దేవుని ఎడల మన బుద్ధి మారకపోతే మనము నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకనే దేవుని సన్నిధిలో దేవుని చేత రక్షించబడిన మనం, కట్లు విప్పబడిన మనం, ఆయన రక్షణలోనికి వచ్చిన మనము ఏమవ్వాలో తెలుసా? ఒక గొప్ప మార్పులోనికి రావాలి, పరిశుద్ధతలోనికి రావాలి. హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒకవేళ గొచ్చుకుంటున్నాయేమో, మనసుకు నొచ్చుకుంటున్నాయేమో, ఇది ఎందుకొరకు తెలియజేయబడుతుందో తెలుసా? ఎప్పటికైనా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే జ్ఞానయుక్తమైన సంగతులు నీకు బోధించినప్పుడు యెరూషలేమా యెరూషలేమా నువ్వేం చేసావు తెలుసా? పెడచెవిని పెట్టేశావు. ఎందుకమ్మా సౌండ్ చేస్తావు? పెడచెవిని పెట్టేశావు, నువ్వు విననొల్లకపోతివి. యెరూషలేముని గురించి దేవుడు అంగలార్పు, దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మన కొరకు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైన సంగమా, ఇలాంటి జ్ఞానయుక్తమైన సంగతులు నీకు సమీపముగా ఉండి నీకు బోధించుతున్నప్పుడు నువ్వేం చేయలేకపోయి వాటిని విననొల్లకపోతివి. పెడచెవిని పెట్టావు. ఆ భక్తి మార్గంలో రావడానికి నువ్వు ఇష్టపడలేదు. ఇంకోటి చెప్పనా మీకు? లోకంలో ఉన్న వారి గురించి అస్సలు ఆలోచించొద్దు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం లోకంలో ఉన్న వారి కోసం ఆలోచించొద్దు, లోకంలో చట్టాల కొరకు ఆలోచించు.